ఈరోజు మనం భౌతిక రసాయన శాస్త్రాల్లో ఆమ్ల క్షారాల చాప్టర్లో ఏమేమి ప్రశ్నలు టీఎస్ఆర్ చేసి పరీక్షకు వస్తాయో కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us డిస్కస్ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్ చాప్టర్. An aqueous solution turns red litmus solution blue. Excess addition of the following solution would reverse the change. అంటే ఇక్కడ ఒక జలద్రావణము లిట్మస్ కలిపినప్పుడు రెడ్ లిట్మస్ బ్లూ కలర్లోకి మారింది. అది రివర్స్ అవ్వాలి అంటే మళ్ళీ ఎరుపు రంగులోకి మారాలి. ఎరుపు రంగులోకి మారాలి అంటే ఖచ్చితంగా దానికి ఆమ్లం కలపాలి, లేదా ఆమ్ల స్వభావం ఉన్నట్టయితేనే అది ఎరుపు రంగులోకి మళ్ళీ వెనక్కి మారడానికి అవకాశం ఉంటుంది. సో లెట్ us see బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ అంటే సోడియం బైకార్బోనేట్. ఇది క్షారగుణాన్ని కలిగి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ బేసిక్ నేచర్డ్ సబ్స్టెన్స్. సో వీ కెనాట్ యాడ్ దిస్ బేకింగ్ powder. Then lime. Lime means sunnam, calcium oxide or calcium hydroxide, that also a basic material, so we cannot add this. Detergent solution, once again it is made up of hydroxide, sodium hydroxide or potassium hydroxide. Detergent mainly contains sodium hydroxide, so this is also not a correct option. So vinegar. Vinegar means acetic acid. It's a common name, vinegar. వంటలో ఏళ్లలో ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు వెనిగర్ వాడుతూ ఉంటాం, ఎసిటిక్ యాసిడ్. సో ఎసిటిక్ యాసిడ్ ఈ మనం చేసినటువంటి చర్య అంటే యాక్వేస్ సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ, అది మళ్ళీ రివర్స్ అయిపోతుంది. కాబట్టి వెనిగర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. When copper oxide and dilute hydrochloric acid react together, what will be the color change? కాపర్ ఆక్సైడ్ సజల ఉదజారిక ఆమ్లంతో చేరజరిపింది. కాపర్ ఎప్పుడూ కూడా కాపర్ క్లోరైడ్గా, హైడ్రోక్లోరిక్ యాసిడ్లో క్లోరిన్ ఉంటుంది కాబట్టి కాపర్ క్లోరైడ్. కాపర్ క్లోరైడ్ గ్రీనిష్ కలర్లో, బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అన్ని ప్రశ్నలు ఎలిమినేషన్ పద్ధతిలోనే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ ఫిజికల్ సైన్సెస్. వీ స్ట్రైట్ అవే పికప్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. సో బ్లూయిష్ గ్రీన్ కలర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాపర్ క్లోరైడ్. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ హియర్. సో స్ట్రైట్ అవే వీ కెన్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూజ్డ్. సోడియం హైడ్రాక్సైడ్ని దేనికి ఉపయోగిస్తారు? యాజ్ అన్ యాంటాసిడ్. సోడియం హైడ్రాక్సైడ్ క్షారగుణం కలిగి ఉంటుంది, NaOH, కాబట్టి ఇది యాంటాసిడ్గా వాడటానికి అవకాశం ఉంది. ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోప్, సోప్లో ఎక్కువగా వాడతాం. సోడియం హైడ్రాక్సైడ్లో కూడా డిటర్జెంట్స్ తయారు కావు. యాజ్ ఏ క్లీన్సింగ్ ఏజెంట్గా వాడతాము. ఇన్ ఆల్కలైన్ బ్యాటరీస్. సో సోడియం హైడ్రాక్సైడ్ వీటి అన్నిట్లోనూ వాడతాము. సోప్లో చాలా ఎక్కువగా వాడతాం కాబట్టి అప్రాప్రియేట్ ఆన్సర్. సోడియం హైడ్రాక్సైడ్ టర్న్స్ ఫినాఫ్థలిన్ సొల్యూషన్ టు వాట్ కలర్? సో ఫినాఫ్థలిన్ మనకి ఇండికేటర్స్ లిట్మస్, మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్. ఇవి కాక ఇంకా అనేక ఇళ్లలో వాడుకునేటువంటి పసుపు, క్యాబేజీ ఇలాంటివి, టర్మరిక్ పౌడర్, క్యాబేజీ వాటర్, ఇవన్నీ కూడా న్యాచురల్ ఇండికేటర్స్గా ఉపయోగపడతాయి. ఫినాఫ్థలిన్ సొల్యూషన్ తీసుకున్నట్టయితే ఫినాఫ్థలిన్ సొల్యూషన్ ఇది కలర్లెస్ సొల్యూషన్. యాసిడ్లో కలర్లెస్గా ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్కి వచ్చేసరికి క్షారం బేస్తో కలిసినప్పుడు ఇది పింక్ కలర్లోకి మారుతుంది. యాసిడ్లో కలర్లెస్గా ఉంటుంది. మనకి అడిగింది సోడియం హైడ్రాక్సైడ్ టర్న్స్ ఫినాఫ్థలిన్. సో బేస్ ప్లస్ ఫినాఫ్థలిన్. ఇక్కడ చూడండి హింట్స్. మిథైల్ ఆరెంజ్ ఈ పార్ట్ మీద అంటే ఇండికేటర్స్ సంబంధించి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు ప్రశ్నలు ప్రతి ఎగ్జామ్లోనూ అడుగుతారు. మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా
ఇండికేటర్స్కు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇండికేటర్ల గురించి చాలా క్లియర్గా చూద్దాం. మిథైల్ ఆరెంజ్, ద న్యాచురల్ కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఈజ్ ఆరెంజ్. ఆరెంజ్ కలర్లో ఉంటుంది. యాసిడ్లో కలిపినప్పుడు ఇన్ యాసిడ్ ఇట్ టర్న్స్ రెడ్ ఆర్ గులాబీ రంగులో ఉంటుంది. అండ్ ఇన్ బేసెస్ ఇట్ విల్ బీ ఇన్ ఎల్లో కలర్. ఫినాఫ్థలిన్ కలర్లెస్, ఇది ఆమ్లాల్లో రంగు లేకుండా ఉంటుంది, కలర్లెస్ ఇండికేటర్గా పనిచేస్తుంది. క్షారంతో కలిసినప్పుడు పింక్ కలర్కి మారుతుంది. సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే లిట్మస్ రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్, దట్ మనకి 7th క్లాస్ నుంచే తరోగా నేర్చుకున్నాము. కాబట్టి ఈ 10th క్లాస్ సిలబస్కు సంబంధించినంతవరకు మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ ఆమ్ల క్షార పదార్థాల్లో ఇన్ ఎసిడిక్ మీడియం అండ్ ఇన్ బేసిక్ మీడియం హౌ ద కలర్ చేంజెస్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. And chemical formula of washing soda. In commonly whatever we are using some salts in the kitchen or in our surroundings for daily usage purpose, we name them with some common names. Always we will not speak of their chemical formula or chemical name. కాబట్టి వాషింగ్ సోడా అంటే చాకల్ సోడా అంటారు, లేదా బట్టలు ఉతకడానికి ఉపయోగించేటువంటి క్లీనింగ్ సోడా. ఇది సోడియం కార్బోనేట్. అలాగే బైకార్బోనేట్ కనుక తీసుకున్నట్టయితే హైడ్రోజన్ ఉండాలి. హైడ్రోజన్ ఉంటే బైకార్బోనేట్ అంటాం, లేదా హైడ్రోజన్ కలిసి ఉన్నటువంటి లవణాలు. ఇక్కడ కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా ఈజ్ Na2CO3 10H2O, డెకాహైడ్రేట్ అని అంటారు. ఇక్కడ అన్నిట్లోనూ Na2CO3 ఉంది, కానీ జలద్రావణ, ఇక్కడ వాటర్ ఆఫ్ క్రిస్టలైన్, స్ఫటిక జలము అని అంటారు. ఈ లవణాల్లో స్ఫటిక జలం ఉంటుంది. మనం తీసుకున్నటువంటి కెమికల్ ఈ వాషింగ్ సోడా అనేది డెకాహైడ్రేట్ని కలిగి ఉంటుంది. కాబట్టి 10 హైడ్రేట్ అయాన్స్ మాలిక్యూల్స్ ఉంటాయి. Na2CO3 10H2O ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ నాన్ ఎసిడిక్ సాల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి నిత్య జీవితంలో వాడేటువంటి సాల్ట్స్లో ఆమ్ల లవణాలు, క్షార లవణాలు. ఆమ్ల లవణాలు ఏమిటి, క్షార లవణాలు ఏమిటి అంటే, లవణం ఏర్పడాలి అంటే ఆమ్ల క్షారాలు రెండు కలిస్తేనే లవణాలు ఏర్పడతాయి. So we can prepare the salts by neutralization of acid and base. Depending on the acid and base, అందులో ఉండేటువంటి క్యాటయాన్స్ని బట్టి మనకి లవణాలు, ఎటువంటి లవణాలు, which salts we will get, that depends on it. సో ఎసిటిక్ యాసిడ్ తీసుకుందాం. ఎసిటిక్ యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్, ఈ రెండు కలిపితే సోడియం ఎసిటేట్ ఏర్పడుతుంది. సో నాన్ ఎసిడిక్ సాల్ట్, ఇక్కడ అన్నీ కూడా దాదాపుగా క్షారాలు లేదా ఆమ్లాలతో, క్షారాలు మరియు ఆమ్లాలతో మాత్రమే ఈ లవణాలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్, ఇఫ్ యూ కన్సిడర్ కాపర్ సల్ఫేట్, కాపర్ హైడ్రాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, దట్ గివ్స్ కాపర్ సల్ఫేట్. మరి ప్రత్యేకంగా ఎసిడిక్ సాల్ట్ అంటే ఎసిడిక్ నేచర్ ఎందుకు ఉంటుంది, కొన్నిట్లో ఎసిడిక్ నేచర్, కొన్నిట్లో బేసిక్ నేచర్, అది ఎందుకు ఉంటుంది, అటువంటి వాటిని ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు ఈ ప్రశ్నలో. సో నాన్ ఎసిడిక్ అంటే క్షారగుణం ఉండాలి, ఎసిడిటీ లేకుండా క్షారగుణం. pH పరంగా మనం దీన్ని కొంచెం క్లియర్గా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక లవణం తీసుకున్నప్పుడు, లవణ ద్రావణం, టేక్ ద సాల్ట్ సొల్యూషన్ అండ్ టెస్ట్ ఫర్ pH వాల్యూ. సో pH 0 to 14 యూనిట్స్ ఉంటుంది, కాబట్టి 0 to 7 ఎసిడిక్ నేచర్. సో pH వాల్యూ 0 to 7 కనుక ఉన్నట్లయితే దాని ఆమ్ల స్వభావం ఉంది, ఎసిడిక్ నేచర్. అండ్ ఇఫ్ ద pH వాల్యూ రేజెస్ ఇన్ బిట్వీన్ 7 to 14, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ బేసిక్ సాల్ట్. సో పరీక్ష చేయకుండా వాటిని మనం గుర్తుపెట్టుకోవటం ఎలా? సోడియం
it is composed of cation of a strong base sodium hydroxide ద్వారా and the anion of a weak acid, that is acetic acid. సోడియం హైడ్రాక్సైడ్, ఎసిటిక్ యాసిడ్ ఈ రెండిటి చర్య ద్వారా, అంటే ఒకటి చూడండి యానయాన్ వీక్ యాసిడ్, వీక్ యాసిడ్లో నుంచి తయారైంది కాబట్టి అది ఎసిడిక్ నేచర్ తక్కువ ఉంటుంది. స్ట్రాంగ్ బేస్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బేస్, సో వీ విల్ గెట్ బేసిక్ సాల్ట్. అంటే న్యూట్రలైజేషన్ చేసేటప్పుడు ఆమ్ల క్షార స్వభావాలు రెండూ సమానమైనటువంటి స్థాయిలో, అంటే బలమైన ఆమ్లము బలమైన క్షారం, స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్, ఇఫ్ దే రియాక్ట్ టుగెదర్ వీ విల్ గెట్ హైలీ న్యూట్రల్ salts. If a strong acid reacts with weak base, then we will get acidic salt. If strong base reacts with weak acid like acetic acid, then we will get basic salt. So non-acidic ante basic అని అర్థం. సో బేసిక్ సాల్ట్ ఇందులో వీక్ యాసిడ్తో చర్య జరపడం వల్ల ఏర్పడినటువంటి సోడియం ఎసిటేట్, ఇట్ ఈస్ కాల్డ్ సోడియం ఎసిటేట్. ఇది దీని pH వాల్యూ 7 కన్నా ఎక్కువ ఉంటుంది. ఏ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్, ఈ సోడియం క్లోరైడ్ జలద్రావణం. సోడియం క్లోరైడ్ జలద్రావణం, సోడియం క్లోరైడ్ మనం ఇంట్లో వాడుకునేటువంటి వంటలో వాడుకునేటువంటి ఉప్పు, అది న్యూట్రల్ నేచర్ కలిగి ఉంటుంది. pH వాల్యూ 7, ఎగ్జాక్ట్లీ 7 ఉంటుంది. లిట్మస్ టెస్ట్ చేస్తే blue litmus, red litmus, there will be no change in both the litmuses, and also methyl orange, phenolphthalein లో కూడా మనకి ఏ రకమైనటువంటి మార్పు కనపడదు. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, 4 స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్లో మనం ఏవి కరెక్ట్ అయినటువంటివి అనేది దీని పరంగా, అంటే సోడియం క్లోరైడ్ సొల్యూషన్ పరంగా ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ని అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకున్నప్పుడు ఈ కింద ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఆప్షన్స్లో ఏది బెటర్ ఆప్షన్ అనేటువంటిది మనం చూడవలసి ఉంటుంది. సో ఏ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ విల్ టర్న్ రెడ్ లిట్మస్ బ్లూ. విల్ ఇట్ డూ ఇట్? రెడ్ లిట్మస్ని మారుస్తుందా? అది తటస్థ లవణం అనుకుంటున్నాం కాబట్టి రెడ్ లిట్మస్ బ్లూగా మారడం అనేది జరగదు. ఇట్ విల్ టర్న్ pH పేపర్ గ్రీన్. ఓకే, గ్రీన్ కలర్ అంటే దాదాపు 7కి అరౌండ్ ఉంటుంది, 6 to 7 మధ్యలో గ్రీన్ కలర్. సో లెట్ us మార్క్ ఇట్. విల్ టర్న్ బ్లూ లిట్మస్ రెడ్, అగైన్ ఇట్ ఈస్ రాంగ్. విల్ నాట్ ఎఫెక్ట్ లిట్మస్, లిట్మస్తో ఏ రకమైనటువంటి చర్య జరపదు. సో మనకి ఈ 2 స్టేట్మెంట్స్, సెకండ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ రిలయబుల్గా ఉన్నాయి. లిట్మస్తో చర్య జరుపుతుంది అనేటువంటి ఫస్ట్ అండ్ థర్డ్ సెంటెన్సెస్ ఈ సోడియం క్లోరైడ్కి వర్తించదు. సో దీస్ 2 sentences 1 and 3 are not acceptable for sodium chloride solution. That's why our answer will be D. 2 and 4 statements can be adapted for sodium chloride solution. Right. The property of a salt absorbing water from atmosphere is called. ఇది స్ట్రైట్ క్వశ్చన్, దానికి ఒకటే పేరు. నీటిని, వాతావరణంలో ఉండేటువంటి నీటిని గ్రహించేటువంటిది. అబ్జార్ప్షన్ అంటే తీసేసుకుంటుంది, అంటే పీల్చుకోవటం అన్నమాట. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సాల్ట్ అబ్జార్బింగ్ వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, మేబీ గాల్లో ఉండేటువంటి హ్యూమిడిటీ, తేమని కానీ, లేదా చుట్టుపక్కల ఉండేటువంటి మాయిశ్చర్, మొత్తాన్ని పీల్చుకునేటువంటి గుణం ఉన్నటువంటి లవణాలని డెలిక్విసెన్స్ సాల్ట్స్ అని అంటారు. సో ఇది స్ట్రైట్ ఆన్సరు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, యువర్ అబ్జర్వేషన్ వెన్ ఏ సొల్యూషన్ ఆఫ్ అన్ యాసిడ్ ఈజ్ మిక్స్డ్ విత్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఏ బేస్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ విల్ బీ. ఇక్కడ మనం ప్రాక్టికల్, మీరు తరగతి గదిలో ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేస్తుంటారు, లేదా మీ టీచర్ ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు చూస్తుంటారు. మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు డ్యూరింగ్ యు ఆర్ పెర్ఫార్మింగ్ ద ఎక్స్పెరిమెంట్, యూ ఇమాజిన్ ఇట్ అండ్ వాట్ విల్ బీ యువర్ అబ్జర్వేషన్. మీరు ఏమి తెలుసుకున్నారు? సో టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్ డిక్రీజెస్,
temperature of the solution increases, temperature of solution remains the same, salt formation takes place. When a solution of an acid, see, acid mixed with a solution of base, అంటే తటస్థీకరణ జరుగుతోంది, న్యూట్రలైజేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. డ్యూరింగ్ న్యూట్రలైజేషన్ ఖచ్చితంగా సాల్ట్ ఏర్పడాలి, అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. అండ్ చాలా సందర్భాల్లో తటస్థీకరణ ఉష్ణము, న్యూట్రలైజేషన్ హీట్ ఇవాల్వ్ అవుతుంది. తటస్థీకరణ ఉష్ణం ఖచ్చితంగా వస్తుంది. కొన్ని లవణాలు నీళ్ళల్లో కలిపినప్పుడు సొల్యూషన్ చల్లగా అవుతుంది, కొన్ని లవణాలు కలిపినప్పుడు వేడిగా ఉంటుంది. ఆమ్ల క్షారాలు రెండు కలిపితే ఖచ్చితంగా వేడెక్కుతుంది, అంటే సొల్యూషన్ ఎగ్జోథెర్మిక్ వేడిని ఇస్తాయి. సో టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంక్రీజెస్. సో 2 and 4 ఆర్ కరెక్ట్ వన్. టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్ డిక్రీజెస్, ఇది జరగదు. ఆమ్లానికి క్షారం కలిపితే జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియం క్లోరైడ్ మీరు నీటిలో కలిపారు, అమ్మోనియం క్లోరైడ్ నీళ్ళల్లో కలిపితే అమ్మోనియం క్లోరైడ్ జలద్రావణం, యూ విల్ గెట్ ద సొల్యూషన్, aqua solution of ammonium chloride. You will get a cool solution. The temperature will come down. Not only ammonium chloride, with common salt, కిచెన్లో ఉన్నటువంటి కామన్ సాల్ట్, షుగర్ ఈవెన్ నీళ్ళల్లో కలిపితే చల్లగా అవుతుంది. బట్ the temperature never decrease during neutralization of an acid and base. So second one exactly correct. సో సెకండ్ ఎక్కడ ఉందో దాన్ని చూసుకోవాలి. 2 only అంటే మిగతా రెండు స్టేట్మెంట్స్ కూడా మనం చూడాలి కదా. టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్ రిమైన్స్ ద సేమ్. టెంపరేచర్ ఖచ్చితంగా పెరుగుతుంది అనుకుంటున్నాం కాబట్టి ఇవి కాంట్రవర్సీ. 2 and 3 ఆర్ కాంట్రవర్సీ. If we go with 2, then the controversy statement should be eliminated. Salt formation takes place, definitely. Without salt formation, neutralization అనేది జరగదు. సో సాల్ట్, ఏదో ఒక సాల్ట్ ఏర్పడుతుంది. సో దట్ D is the correct answer. The salt which does not contain water of crystallization is. The salt which does not contain, అంటే స్ఫటిక జలం లేనటువంటిది, స్ఫటిక జలం లేని పదార్థాలు. బ్లూ విట్రియోల్ అంటే దీన్ని మామూలు వాడకం భాషలో మైలతుత్తము, కాపర్ సల్ఫేట్ మైలతుత్తం. ఇట్ ఈస్ వెరీ పాపులర్ సాల్ట్. 7వ తరగతి 8వ తరగతిలో దీంతో మనం ఎక్స్పెరిమెంట్ చేసాం. స్ఫటిక జలం పోతే బ్లూ కలర్లో ఉండేటువంటి సాల్ట్ వైట్ కలర్కి, అంటే కలర్లెస్గా మారుతుంది. అగైన్ ఇట్ విల్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ అండ్ ఇట్ విల్ టర్న్ బ్యాక్ టు బ్లూ. కాపర్ సల్ఫేట్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని వేడి చేస్తే కలర్లెస్గా మారి దాంట్లోంచి స్ఫటిక జలం బయటకు రావడం మనకు కనిపిస్తుంది. వీ కెన్ అబ్జర్వ్ ద వాటర్ వేపర్ ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్. And again after some time, if you keep the test tube like that, it will absorb water. So crystalline water దీంట్లో కాపర్ సల్ఫేట్లో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనకి క్వశ్చన్ వాటర్, క్రిస్టలిన్ వాటర్ లేనటువంటిది, అంటే స్ఫటిక జలం లేనటువంటి లవణం బేకింగ్ సోడా. ఇది బైకార్బోనేట్, కాబట్టి ఇది అవ్వడానికి అవకాశం ఉంది. వాషింగ్ సోడా అందులో 10 అణువుల నీరు ఉంటుంది. ఇంతకుముందు ఒక క్వశ్చన్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. జిప్సం అంటేనే స్ఫటిక జలం ఉండేటువంటి పదార్థం. సో ఈ 3 రాంగ్ ఆన్సర్స్ కాబట్టి బేకింగ్ సోడా కరెక్ట్ ఆన్సర్. 2 moles ఆఫ్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎసిడిక్ స్ట్రెంగ్త్, ఆమ్ల సామర్థ్యము లేదా బలం మీద, ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఆమ్లాన్ని బేస్ చేసుకొని ఆమ్లం యొక్క స్ట్రెంగ్త్ని బట్టి, ఆమ్ల బలాన్ని బట్టి ఏది బలమైంది ఏది బలహీనమైంది ఇంక్రీజింగ్ ఆర్డర్లో అడుగుతున్నారు. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ తక్కువ ఆమ్లత్వం కలిగినట్టు, విచ్ సబ్స్టెన్స్ ఈజ్ హ్యావింగ్ లెస్ acidic nature, that we have to take first and later we have to increase it. We know water is a neutral substance, pure water. If you consider pure water,
definitely it is neutral one, its pH value will be 7. అది మనకి వాటర్ రిసోర్స్ని బట్టి బావుల్లో నీళ్ళు, చెరువుల్లో నీళ్ళు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, లవణాలు, నీటి వనరుల దగ్గర ఉండేటువంటి స్థానిక పరిస్థితులను బట్టి నీళ్ళల్లో కొంచెం ఆమ్లగుణం కానీ క్షారగుణం కానీ ఉండొచ్చు. ఎక్కువగా ఆమ్లగుణమే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వాటర్ ఈజ్ న్యూట్రల్ వన్. ఎసిటిక్ యాసిడ్ వెరీ వెరీ వీక్ యాసిడ్, CH3COOH. హైడ్రోక్లోరిక్ యాసిడ్ వెరీ స్ట్రాంగ్. ఇది కరెక్ట్. ఒకసారి మనం మిగతావి కూడా చెక్ చేసుకోవడం బెటర్. వాటర్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, ఈ రెండు చూడండి కాంట్రవర్సీ. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ వన్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఏ వీక్ వన్. సో మనకి సీక్వెన్స్ దెబ్బతింది. సో వీఆర్ నాట్ గెటింగ్ ఏ అప్రాప్రియేట్ సీక్వెన్స్ హియర్. సో this is the wrong answer. Acetic acid, water, hydrochloric acid. Again the sequence is changing. Hydrochloric acid strong, water weak, but water is neutral. Acetic acid is having acidic nature. So sequence marindi. Hydrochloric acid, water, acetic acid. Again here also the sequence is changed. So only first option is correct one. Zinc reacts with sodium hydroxide to form. సో జింక్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే, కొన్ని మెటల్స్ ఆమ్లాలతో రియాక్ట్ అయితే హైడ్రోజన్ వస్తుంది. అది వెరీ పాపులర్ స్టేట్మెంట్. ఆల్ ద మెటల్స్ విల్ లిబరేట్ హైడ్రోజన్ వెన్ దే ఆర్ రియాక్టెడ్ విత్ యాసిడ్స్. జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్ దే విల్ లిబరేట్ హైడ్రోజన్. కొద్ది గొప్ప హైడ్రోజన్ని ఇస్తాయి. వేరే సందర్భాల్లో వేరే వాయువులు, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటివి కూడా వస్తాయి. కాపర్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, కాపర్తో కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ చర్య జరిపితే సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. ఇక్కడ అడిగింది జింక్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, చారంతో లోహాలు చర్య జరుపుతాయి. ఓకే, బలమైన చారాలు, very strong bases will react with metals. So during this process, during this reaction, what will happen? Zinc hydroxide and sodium will be eliminated. No, sodium బయటికి రాదు, గ్యాస్ మాత్రమే వస్తుంది. డ్యూరింగ్ సాల్ట్ అండ్ మెటల్ అండ్ acid reaction or metal and base reaction, we will get some gas. ఏదో గ్యాస్ రావాలి. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం కాబట్టి జింక్ ఖచ్చితంగా హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ నౌ. సోడియం జింకేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్, సోడియం జింక్ ఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్. సోడియం జింక్ ఆక్సైడ్, సోడియం జింక్ ఆక్సైడ్ అనేటువంటిది కాంప్లికేటెడ్ మెటీరియల్. అక్కడ వ్యాలెన్సీ నెంబర్స్ సరిపోవు, అటువంటి సాల్ట్ ఏర్పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సోడియం జింకేట్ అండ్ వాటర్ విల్ నాట్ ఫామ్. ఇది తటస్థీకరణ కాదు. when neutralization is taking place, we will get salt and water. So it is not a neutralization reaction, it is a reaction among a metal and an hydroxide. చారము, లోహము, కాబట్టి వాటర్ రాదు. సో ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ సోడియం జింకేట్. it's not only the best option, only one option we remained with. The salt formed by the reaction between a base and a metal, the metal is present as a part of the negative ion. So negative ion తో కలిపి మనకి సాల్ట్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ ద సోడియం జింకేట్ సాల్ట్, సోడియం జింకేట్ అంటే Na2ZnO2, సోడియం జింకేట్. when it is forming, the reaction between sodium hydroxide and zinc metal, the zinc metal is present at the part of the negative ion. So zincate ion అనేటువంటిది that is ZnO2 మైనస్. సో 2 యూనిట్ల
నెగిటివ్ ఛార్జ్ కలిగినటువంటి జింకేట్. జింక్ డయాక్సైడ్ యాక్చువల్గా అది నెగిటివ్ అయాన్ కాబట్టి జింకేట్ అని అంటాం. టమాటో ఈజ్ ఏ న్యాచురల్ సోర్స్ ఆఫ్ వాట్ సబ్స్టెన్స్. టమాటాలో ఏముంటుంది, ఏ రకమైన, ఇక్కడ అన్ని ఆప్షన్స్ యాసిడ్సే ఇచ్చారు, 4 యాసిడ్స్. సో ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్. Again, this is also very important question, whether it is a tomato or a banana or mango, some fruit. ఈ చాప్టర్కి సంబంధించినంత వరకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉండేటువంటి ఏరియా, వెజిటబుల్స్లో ఏ ఆమ్లాలు ఉంటాయి, ఏ రకమైన క్షారాలు ఉంటాయి, ఏమన్నా టాక్సిక్ ఏజెంట్స్ ఏమన్నా ఉంటాయా, ఇటువంటివి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో డిస్కస్ చేస్తారు. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతాయి. టమాటా ప్లేస్లో ఇంకో ఆపిల్ ఉండొచ్చు లేదా పైనాపిల్ ఉండొచ్చు, రైట్. టమాటా దిస్ వన్ కొంచెము స్మెల్ కలిగి ఉంటుంది, పంజెంట్ స్మెల్ ఉండదు. ఎసిటిక్ యాసిడ్ కొంచెం ఘాటైన వాసన కలిగి ఉంటుంది, దాన్ని మనం భరించలేం. వంట పదార్థాల్లో వేసేటప్పుడు కూడా అది కొంచెం ఎలర్జెటిక్గా వాసన వస్తుంది. సిట్రిక్ యాసిడ్, ఇవి సిట్రస్ ఫ్రూట్స్ అంటారు. సిట్రస్ ఫ్రూట్స్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ ఆమ్లా, ఉసిరికాయలు, లెమన్, నిమ్మకాయలు, మ్యాంగో, ఈవెన్ బనానా ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సిట్రిక్ యాసిడ్. పుల్లగా ఉండేటువంటి అన్ని పళ్ళల్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, కానీ మనకి ఎక్కువగా నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, అలాగే పైనాపిల్లో కూడా ఎక్కువ ఉంటుంది. టాటారిక్ యాసిడ్, ఇది వెజిటబుల్స్లో ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్స్లో కన్నా కూడా. సో ఆక్సాలిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ ఈజ్ న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టెన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఇది ఎసిటిక్ యాసిడ్ అవైలబిలిటీ. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్లో క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎటువంటి ప్రశ్నలు, టమాటో కాకుండా ఆక్సాలిక్ యాసిడ్ కాంబినేషన్ కాకుండా ఏ రకంగా అడగడానికి అవకాశం ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఎసిటిక్ యాసిడ్ ఇట్ ఈస్ న్యాచురల్లీ అక్కరింగ్ సబ్స్టెన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఎక్కువగా మొక్కల్లో, యానిమల్స్లో ఎసిటిక్ యాసిడ్ మనకు లభిస్తుంది, ఫ్రూట్స్లో తక్కువ ఉంటుంది. ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఓషన్ వాటర్ అండ్ రెయిన్. యాసిడ్ రెయిన్ అంటాం. యాసిడ్ రెయిన్ ఎక్కువగా ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా, అందులో నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ కలిసి యాసిడ్ రెయిన్స్లో మనకి వస్తూ ఉంటుంది. ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఎయిర్ బై రియాక్షన్ ఆఫ్ hydrocarbons with ozone. Acetic acid is a colorless liquid or it's a crystal with a sour vinegar pungent like odor and burning taste. కాలుతున్నటువంటి వాసన ఉంటుంది, నాలుక మీద వేసుకుంటే కాలినట్టు ఉంటుంది. దట్ నెవర్ ట్రై టు టేస్ట్ ద యాసిడ్స్ డైరెక్ట్లీ. విత్ డైల్యూషన్ ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ సమ్ యాసిడ్స్. ఈవెన్ సిట్రిక్ యాసిడ్, నిమ్మరసం, డైరెక్ట్గా నిమ్మరసం నాలుక మీద వేసుకుంటే కొంచెం టాక్సిక్గా ఉంటుంది, నీళ్ళల్లో కలుపుకొని తాగుతాం. నిమ్మరసం అంటే నిమ్మకాయని పిండేసుకుని తాగం, మిగతా ఫ్రూట్స్ జ్యూస్ తాగినట్టు. వాటర్ డైల్యూషన్ ఉండాలి. సో ఇవి కడుపులో మంటని కలుగజేస్తాయి, జీర్ణాశయం మీద, ఫుడ్ పైప్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎసిటిక్ యాసిడ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడగటానికి అవకాశం ఉంటుంది. నౌ ఇన్ దిస్ క్వశ్చన్, టమాటో ఈజ్ ద సోర్స్ ఫర్ ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ethane dioic acid. Ethane dioic acid. It is a naturally occurring compound which is found in many different types of vegetables. ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా వెజిటబుల్స్లో, ఫ్రూట్స్లో కన్నా వెజిటబుల్స్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇన్ ఇట్స్ సాలిడ్ ఫామ్ ఇట్ ఈస్ కలర్లెస్ అండ్ హ్యాస్ అపియరెన్స్ ఆఫ్ ఏ వైట్ క్రిస్టల్ సబ్స్టెన్స్ when it is purified. And tartaric acid is a white crystalline organic and acid that occurs naturally in many fruits.
టార్టారిక్ యాసిడ్ ఎక్కువగా ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో కన్నా ఫ్రూట్స్ టార్టారిక్ యాసిడ్ కలిగి ఉండేటువంటి ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ నోటబుల్లీ ఇన్ గ్రేప్స్. టార్టారిక్ యాసిడ్ అనగానే మనకి గ్రేప్స్ గుర్తు రావాలి. గ్రేప్స్లో టార్టారిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఆల్సో ఇన్ బనానా, టామరిండ్, చింతపండు, టార్టారిక్ యాసిడ్, చింతపండుని మనం ఈ టార్టారిక్ యాసిడ్ ఎక్స్ట్రాక్షన్ కూడా వాడేంత ఎక్కువ ఉంటుంది దాంట్లో. అండ్ సిట్రస్ ఫ్రూట్స్, ఇట్స్ సాల్ట్, పొటాషియం బైటైట్రేట్, బీటా bitartrate, commonly known as cream of tartar, and develops naturally in the process of wine making. సో గ్రేప్స్ని వైన్కి ఎక్కువగా వాడతామని మనకి తెలుసు కదా. సో ఈ ఫ్రూట్స్ కూడా బనానా ఇటువంటి వాటితో కూడా కొన్ని రకాల లిక్కర్స్ తయారు చేస్తారు. సో టార్టారిక్ యాసిడ్ ప్రెజెన్స్ మన ఆహార పదార్థాల్లో. నెక్స్ట్, బ్రెయిన్ ఈజ్ యాన్. బ్రెయిన్, వాట్ ఈజ్ బ్రెయిన్? బ్రెయిన్ సొల్యూషన్ అని అంటాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింపుల్ వర్డ్ వాడతారు, పూర్తి సెంటెన్స్ ఇవ్వకుండా. బ్రెయిన్ ఈజ్ యాన్ aqueous solution of sodium hydroxide, aqueous solution of sodium carbonate, aqueous solution of sodium chloride, aqueous solution of sodium bicarbonate. Which one? This we have to remember. There is no logic, nothing will be there. బ్రెయిన్ అంటే ఉప్పు, కామన్ సాల్ట్, మనం వంటకు ఉపయోగించేటువంటి లవణం. లవణ ద్రావణాన్ని, కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ సొల్యూషన్ని బ్రెయిన్ అంటాం. బ్రెయిన్ సొల్యూషన్ అంటే సముద్రపు నీళ్ళు కూడా. సముద్రపు నీళ్ళని బాగా ఇవాపరేట్ చేస్తూ వెళ్తే బ్రెయిన్ సొల్యూషన్ అని అంటాం దాన్ని. ఉప్పు కరిగి ఉన్నటువంటి పదార్థం. బ్రెయిన్ సొల్యూషన్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ప్రిపేరింగ్ సోడియం హైడ్రాక్సైడ్ ఫ్లేక్స్, సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేయడానికి. అలాగే క్లోరిన్ గ్యాస్ మనం తీసుకోవడానికి, ఇండస్ట్రియల్గా తయారు చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాం. సో బ్రెయిన్ అనగానే మనం తినే ఉప్పు, అన్నంలో ఆహార పదార్థాలు వాడే ఉప్పు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, సోడియం కార్బనేట్ ఈజ్ నోన్ యాజ్. ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చారు. ఇంతకుముందు వాషింగ్ సోడా అన్నప్పుడు అక్కడ మాలిక్యులర్ ఫార్ములా గుర్తు చేసుకున్నాం. ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా ఇస్తే దాని కామన్ నేమ్ సోడియం కార్బనేట్. డెకాహైడ్రేట్ అంటే 10 యూనిట్ల స్ఫటిక జలం కలిగినటువంటి పదార్థం అని అర్థం. బేకింగ్ సోడా అంటే హైడ్రోజన్ కలిగి ఉంది. బేకింగ్ అంటే హైడ్రోజన్ ఉండాలి. బ్లీచింగ్ పౌడర్ అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఇట్స్ నాట్ దట్ థింగ్. టార్టారిక్ యాసిడ్ న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టెన్స్. ఇది ఎక్కువ ఫ్రూట్స్ తర్వాత వెజిటబుల్స్లో లభిస్తుంది. సో వాషింగ్ సోడా అంటే సోడియం డెకాహైడ్రేట్ కార్బనేట్. దెన్ బ్లీచింగ్ పౌడర్ కాల్షియం ఆక్సీక్లోరైడ్. సోడియం bicarbonate, that is baking soda. And tartaric acid, C2H2COOH twice. So its molecular formula, ఇది empirical formula, C4H6O6 tartaric acid. How many water molecules does hydrated calcium sulfate contain? Calcium sulfate CaSO4, కాల్షియం CaSO4. కాల్షియం సల్ఫేట్లో ఎంత నీరు ఉంటుంది అంటే స్ఫటిక జలం, ఎన్ని యూనిట్ల స్ఫటిక జలం ఉంటుంది. సో కాల్షియం సల్ఫేట్, ఇవి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఎక్కువగా ఈ మాలిక్యులర్ ఫార్ములా వీ హ్యావ్ టు బై హార్ట్, యూ హ్యావ్ టు లెర్న్. ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. అంటే లాజికల్గా థింక్ చేయడానికి అవకాశం చాలా తక్కువ. వ్యాలెన్సీ నెంబర్ and atomic number that you have to remember. You can write the molecular formula, but exclusively such crystalline water substances
కొన్ని రకాల సాల్ట్స్ అంటే కాల్షియం సల్ఫేట్, కాల్షియం నైట్రేట్, కాల్షియం క్లోరైడ్ ఇలా అన్నప్పుడు వ్యాలెన్సీని ఉపయోగించి మాలిక్యులర్ ఫార్ములా మనం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ అందులో ఎంత స్ఫటిక జలం ఉంటుంది అనేది కొంచెం కష్టం, దానికి లాజికల్గా థింక్ చేయడానికి ఉండదు. సో వీ మస్ట్ రిమెంబర్ బ్యాక్ ద వాటర్ ఆఫ్ క్రిస్టలైన్ ఇన్ ద ఇంపార్టెంట్ సాల్ట్స్. సో కాల్షియం సల్ఫేట్లో 2 units ఆఫ్ వాటర్ ఉంటుంది. సో డి ఈజ్ ద ఆన్సర్. Sodium carbonate is a basic salt because it's a salt of what? Sodium carbonate. ఇది బేసిక్ సాల్ట్ అంటాం. బేసిక్ సాల్ట్ అంటే ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ వీ డిస్కస్డ్ ఇట్. యాసిడ్ సాల్ట్. యాసిడ్ సాల్ట్ అంటే స్ట్రాంగ్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి వచ్చిందాన్ని యాసిడ్ సాల్ట్ అని అంటాం. అలాగే బేసిక్ సాల్ట్ అంటే స్ట్రాంగ్ బేస్, ఏదో ఒక స్ట్రాంగ్ బేస్తో రియాక్ట్ అయి ఉండాలి. సో స్ట్రాంగ్ బేస్ ఎక్కడ ఉందో చూడండి. Strong base, strong acid, we will get the neutral substance. Sodium hydroxide, a strong base, and strong acid, sulfuric acid. Sulfuric acid and sodium hydroxide, we will get sodium sulfate. It is either it's not the acid salt or a basic salt. Weak acid and weak base. వీక్ బేస్ అంటే దాన్ని బేసిక్ సాల్ట్ అని అన్నాం, కాబట్టి అవుట్రేట్గా ఈ స్టేట్మెంట్ మనకు పనికిరాదు. అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా యూ నీడ్ నాట్ సీ ద ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. స్ట్రాంగ్ యాసిడ్ లీవ్ ఇట్. వీక్ బేస్తో బేసిక్ సాల్ట్ తయారు కాదు, స్ట్రాంగ్ బేస్ ఉండాలి. సో ఎయిదర్ దిస్ వన్ ఏ ఆర్ డి. ఏలో స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కలవడం వల్ల మనకి బేసిక్ సాల్ట్గా న్యూట్రల్ అయిపోతుంది. రెండు స్ట్రాంగ్ ఉన్నప్పుడు న్యూట్రల్ అవుతాయి, రెండు వీక్ ఉన్నప్పుడు న్యూట్రల్ అయిపోతుంది. ఇఫ్ ద యాసిడ్ అండ్ బేస్ స్ట్రెంగ్త్, the salt, the nature of the salt depends on the strength of the acid and base. So weak acid and strong base only can develop or produce a basic salt. So D is the answer. Alkalis are acids which are soluble in water, acids which are insoluble in water, bases which are insoluble in water, bases which are soluble in water. So which statement is correct? Alkalis. Alkali ante charalu. So bases. Bases which are soluble in water. నీళ్ళల్లో కరుగుతాయి ఖచ్చితంగా. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ కూడా నీళ్ళల్లో కరుగుతాయి. కార్బొనేట్స్, క్లోరైడ్స్ నీళ్ళల్లో కరగవు. బట్ ఆల్మోస్ట్ ఆల్ 99.99% ఆల్కలీస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. యాసిడ్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఆల్కలీ అంటే యాసిడ్కి సంబంధం లేదు కదండి. సో యాసిడ్కి ఆల్కలీకి సంబంధం. యాసిడ్ విచ్ ఆర్ ఇన్సాల్యుబుల్, నో. బేసెస్ విచ్ ఆర్ ఇన్సాల్యుబుల్, ఖచ్చితంగా కరగాలి. కాబట్టి ఈ మూడు స్టేట్మెంట్స్ రాంగ్. ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ అన్ aqueous సొల్యూషన్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ ఆఫ్ ఎ బేస్ ఆర్, some statements are given, 4 statements are given here, and we have to try to understand the nature of the statement, and then we have to move for the picking up of answer. So straight away you should not go to the answer part. First try to understand all the statements given, then you have to find a relation among the statements, then only you can pick up the correct answer very easily. Higher the pH, stronger the acid. pH higher, see pH value 0, 7, 14. If you consider like this, 7, 0 to 7 acids. I will show that ribbon also, pH ribbon. 0 to 14, these are bases, alkalis, right. Higher the pH, when the pH is high, that means it is increasing. 0,
7, 14. 0 నుంచి పెరుగుతూ వెళ్తోంది. 1, 2, 3, 4 up to 7. Up to 7 it is acid. At 7, exactly at 7 it is neutral. సో 0 to 7 పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? యాసిడ్ గుణం తగ్గిపోతుంది. ఇఫ్ లోయర్ ద pH value, the stronger the acid. So higher the pH, stronger the acid. No, it is wrong. Higher the pH, weaker the acid. Higher the pH పెరుగుతూ ఉంటే యాసిడ్ నేచర్ వీక్ అయిపోతుంది. సో 7కి వెన్ ఇట్ ఈస్ మూవింగ్ టు 7, 0, 1, 2, 3, 4 అలా 7కి వెళ్తున్నప్పుడు న్యూట్రల్ ఉంటుంది కాబట్టి, అంటే యాసిడ్ నేచర్ బేసిక్ నేచర్ ఉండదు కాబట్టి దిస్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. లోవర్ ద pH, స్ట్రాంగర్ ద బేస్. నౌ లెట్ us కంపేర్ ద బేస్ పార్ట్. ఆల్కలైన్స్ తీసుకున్నట్లయితే లోయర్ ద pH తక్కువ ఉంది, వీకర్ ద బేస్. ఈజ్ ఇట్ కరెక్ట్? సో కిందకి వెళ్ళే కొద్దీ ఇది వీక్ బేస్, ఇటు వెళ్ళే కొద్దీ 14కి వెళ్ళే కొద్దీ స్ట్రాంగ్. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. లోవర్ ద pH, వీకర్ ద బేస్. 0 దగ్గరికి వచ్చేస్తున్నాం. 0 దగ్గరికి వస్తుంటే బేసిక్ నేచర్ ఏమవుతుంది? వీకర్. లోవర్ ద pH, వీకర్ ద బేస్. దిస్ ఈస్ కరెక్ట్. లోవర్ ద pH, స్ట్రాంగర్ ద బేస్. ఇది రాంగ్. So 2 statements are correct and 2 statements are wrong here. The apparatus given in the adjacent figure was set up to demonstrate electrical conductivity. So electrical conductivity ని చూపించడానికి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. So from this figure, so it is electrolysis. See here 2 electrodes are shown. 2 electrodes are connected to batteries. So this is a battery, 6-volt battery, and a bulb. Current passes indicate చేయడానికి switch is there. Okay. Now bulb will not glow because electrolyte is not acidic. So what is the electrolyte they are using here? Dilute sodium hydroxide. Dilute sodium hydroxide. ఇది whatever it is dilute or concentrated, sodium hydroxide is a strong base. Strong base కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రాలిసిస్ జరగాలి, విద్యుత్తు ప్రవహించాలి. The electricity will pass in it. You need not take only acid for electrolysis, even bases. Why? Because all the bases will have OH minus ions. OH minus ions means negative charge. If the negative charge is moving, it will facilitate the power supply and the bulb will glow. So if you take acid or base, electrolysis will continue. Bulb will glow because HCl is a strong acid and furnished ions for conduction. వేర్ ఈజ్ HCl? ఇక్కడ HCl ఏమి ఫామ్ కావట్లేదు కదా. బల్బ్ విల్ గ్లో బికాజ్ HCl ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్. The apparatus given in the adjacent figure was set up for demonstration of electrical conductivity. Which of the following statements, one statement or several, many statements are correct అని అడుగుతున్నారు. సో ఈ స్టేట్మెంట్స్లో ఇక్కడ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ ఐరన్ నెయిల్స్ తీసుకున్నాం, ఐరన్ ఆర్ కాపర్. సోడియం హైడ్రాక్సైడ్ అయనైజ్ అవ్వాలి, Na ప్లస్ OH మైనస్. సో Na plus ions and OH minus ions will dissociate from this solution. Bulb will not glow because circuit is incomplete. Circuit is completed. ఎక్కడ బ్రేక్ ఏమనేది లేదు, ఈవెన్ స్విచ్ కూడా ఆన్లోనే ఉంది. ఇక్కడ డాట్ పెట్టారు అంటే స్విచ్ ఆన్లో ఉంది అని అర్థము.
bulb will not glow because it depends upon the type of electrolytic solution. Bulb will not glow because it depends upon the type of any type of electrolyte, bulb should glow. So ikkada little bit controversial things మనకి కనిపిస్తున్నాయి. Bulb will not glow because electrolyte is not acidic. No, whether it is acid or base, electrolysis will happen exactly. So this is not applicable. Bulb will not glow because circuit is incomplete. No, outrightly the circuit is a closed one. Bulb will not glow because it depends on the type of electrolytic solution. Electrolytic means it conducts the electricity. So all these three are wrong. So the confusion with here in the diagram it mentioned as sodium hydroxide, but it is given as HCl. If it is a dilute HCl, then we need not bother about it. So it's a little mistake is there in this question. ఇలాంటి కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా లాజికల్గా థింక్ చేసి ఆన్సర్ పెట్టడానికే ట్రై చేయండి, వదిలేయకండి. ఎగ్జామ్లో ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నెగిటివ్ మార్క్. యూ విల్ నాట్ గెట్ ఎనీ నెగిటివ్ మార్క్ ఫర్ ఎనీ రాంగ్ ఆన్సర్. రిమెంబర్ దిస్. ఫర్ టీఎస్ఆర్ చేసి యూ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ మార్క్. So you have to attempt all the questions, try to put the correct answer, select the correct answer. If it is unable to select the correct answer, at least either or this. Out of 4 distractors, you select 2, then take one, go with one option like that. So 2 is correct because all the 3 are not related to this diagram. So 2తోనే మనం వెళ్ళవలసి ఉంటుంది. లైమ్ వాటర్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు గివ్. ఇఫ్ లైమ్ వాటర్ రియాక్టెడ్ విత్ వాట్? క్లోరిన్. డైరెక్ట్లీ క్లోరిన్ గ్యాస్. ఇఫ్ యూ పాస్ ద క్లోరిన్ గ్యాస్ ఫ్రమ్ లైమ్ వాటర్, వాట్ ఈస్ లైమ్ వాటర్? Calcium hydroxide, CaOH. So lime water, if you pass chlorine gas, what you will get? Cl will displace the substances. వాటర్ బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ క్లోరిన్ ఎసిడిక్ నేచర్ కలిగి ఉండటం కూడా ఒకటి మనం చెప్పుకోవాలి. సో బ్లీచింగ్ పౌడర్ ఈజ్ సింథసైజ్డ్ బై దిస్ రియాక్షన్ because see here, calcium hydroxide plus chlorine gas. When you take lime water in the solution and pass chlorine gas, then it will bubbling and effervescence you can see. Later you will get water and calcium oxychloride. Its chemical name is calcium oxychloride, CaOCl2. It is nothing but bleaching powder. So baking powder you will not get. ఎందుకంటే బేకింగ్ పౌడర్ అంటే హైడ్రోజన్ ఉన్నటువంటి సాల్ట్ కావాలి. బేకింగ్ సోడా కార్బనేట్ కావాలి. వాషింగ్ సోడా కార్బనేట్ ఉండాలి. సో కార్బనేట్ ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు కదా, కాబట్టి ఈ రెండిటికి మనకి ఛాన్సే లేదు. బేకింగ్ పౌడర్ కాదు, హైడ్రోజన్ ఉండాలి కాబట్టి. సో ఓన్లీ వన్ బ్లీచింగ్ పౌడర్. నా నెటల్ స్టింగ్ అంటే ముళ్ళు, చీమలకి, తర్వాత తేనెటీగలు, అలాగే కొన్ని రకాల మొక్కలు, బ్రహ్మజముడు, నాగజముడు, సమ్ డెజర్ట్ ప్లాంట్స్ దే విల్ హ్యావ్ స్టింగ్స్. స్టింగ్ అంటే ముళ్ళు లేకపోతే నీడిల్ లాంటిది అని. నెటల్ స్టింగ్ ఈజ్ ఏ న్యాచురల్ సోర్స్ ఆఫ్. ఈ చీమలు కుట్టినప్పుడు మనకేం నో డూ యూ రిమెంబర్ వన్ థింగ్, ఒక చీమ ఎప్పుడు కూడా దారి తప్పదు. ఈవెన్ దో ఇట్ లీవ్స్ ఇట్స్ హ్యాబిటాట్, వాటి నివాస స్థలం, వాటి పుట్ట నుంచి, ఇఫ్ ద యాంట్ మూవ్స్ కిలోమీటర్ అవే ఫ్రమ్ ఇట్స్ హ్యాబిటాట్, again it will reach its own habitat and its friends, it will meet its friends because of the liberation of methanoic acid.
అది చీమలు కదిలే చోట మిథనాయిక్ యాసిడ్ని వదులుకుంటూ వెళ్తాయి. కాబట్టి ఆ వాసనని పట్టుకుని అవి వెనక్కి వచ్చేస్తాయి. అలాగే ఎక్కడైనా ఆహారం చూస్తే మళ్ళీ వచ్చి వాటి ఫ్రెండ్స్కి మిగతా వాటికి చెప్పి బల్క్గా అన్నీ వెళ్ళి ఆహారం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అలాగే తేనెటీగలు వాటిని ఎవరైనా ముట్టుకున్నారనుకోండి, with that touch they will spread the methanoic acid, and with that smell of that acid they will set the person who is harming them. అలాగే కొన్ని రకాల మొక్కలు, గులాబీ మొక్కకి, బట్ గులాబీ ముళ్ళలో ఏ రకమైన పాయిజన్ ఉండదు, కానీ కొన్ని పైనాపిల్ దాంట్లో ఆ ముళ్ళు గుచ్చుకుంటే మనకి కొంచెం వగరుగా ఉన్నట్లు, అలాగే కొంచెం పంజెంట్గా నాలుక మొద్దుబారినట్లు ఉంటుంది. దట్ టాక్సిక్ నేచర్ అన్నట్టు. సో దట్ టాక్సిక్ నేచర్ కలిగి ఉండండి. నెటల్ స్టింగ్ ఈజ్ ఏ న్యాచురల్ సోర్స్ ఆఫ్ మిథనాయిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ పాలల్లో ఉంటుందండి. పాలు మనకి ఏ రకమైన హామ్ చేసేవి కాదు, ఏ రకమైన స్మెల్ ఉండదు. సిట్రిక్ యాసిడ్ నాలుక మీద పడగానే నాలుక జీవమని లాగుతుంది, కానీ నొప్పి పుట్టదు, బాధించదు. టార్టారిక్ యాసిడ్ చింతపండులో ఉంటుందని చెప్పుకున్నాం, వెజిటబుల్స్లో ఉంటుంది. సో టార్టారిక్ యాసిడ్ ఇట్స్ నాట్ ఏ టాక్సిక్ సబ్స్టెన్స్. సో మిథనాయిక్ యాసిడ్ ఆర్ దాన్ని మనం కామన్ నేమ్ ఫార్మిక్ యాసిడ్ అని అంటాం. CHOOH ఆర్ HCOOH, CHOOH అని అంటాం. ఫార్మిక్ యాసిడ్ ఈజ్ ఏ కలర్లెస్, కరోజివ్, పంజెంట్ లిక్విడ్ కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఆర్గానిక్ యాసిడ్ అని అర్థం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఇన్సెక్టిసైడ్ అంటే పురుగుల మందులు, క్రిమి సంహారకాలు అని అంటాం. ఫర్ డైయింగ్, ట్యానింగ్ అండ్ ఎలక్ట్రోప్లేటింగ్, ఇట్లా రకరకాల వాటిలో ఉపయోగిస్తారు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అంటే మిగతావి దీనికి ముళ్ళు, పాయిజనస్ నేచర్కి సంబంధం లేదు కాబట్టి మిథనాయిక్ యాసిడ్ అని ఆన్సర్ పెట్టాలి. టూత్ ఎనామిల్ ఈజ్ మేడప్ ఆఫ్, మన శరీరంలో స్ట్రాంగెస్ట్, హార్డెస్ట్ మెటీరియల్ దట్ ఈస్ టూత్ ఎనామిల్. ఇట్ ఈస్ హార్డర్ దాన్ ఎనీథింగ్ ఇన్ అవర్ బాడీ. ఎముకల కన్నా కూడా గట్టిగా ఉంటుంది పన్ను పగలడం అనేది చాలా కష్టం, బికాజ్ ఎనామిల్ కోట్. ఆ ఎనామిల్ కోట్లో ఏమిటి ఉంటుంది? కాల్షియం ఫాస్ఫేట్ ఈజ్ వెరీ స్టబ్బర్న్, స్ట్రాంగ్, అంటే గట్టిగా ఉండేటువంటి పదార్థం. కాల్షియం కార్బోనేట్ అది పౌడర్గా ఉంటుంది. కాల్షియం ఆక్సైడ్ ఇట్స్ ఆల్సో పౌడర్. కాల్షియం ఫాస్ఫేట్ మన ఎనామిల్లో పళ్ళకి పూతగా ఉంటుంది, పింగాణి అంటారు, పళ్ళకి ఉండేటువంటి పింగాణి. దట్ వన్. నెక్స్ట్ pH scale. You have to remember this one. Number of questions will be asked from this. The pH range of a normal human body is. Human body ఎసిడిక్గా, బేసిక్గా? ఎసిడిక్గా ఉంటే ఏమవుతుంది, బేసిక్గా ఉంటే ఏమవుతుంది? let us remember the pH value of blood. మన శరీరంలో ఎక్కువగా మనకి ఉండేది బ్లడ్లో ఏమైనా మార్పు వచ్చిందంటే బ్లడ్ ఇన్ఫెక్ట్ అయిపోతుంది. బ్లడ్ ఇన్ఫెక్ట్ అయింది అంటే బ్లడ్ కార్పస్క్యూల్స్ దే విల్ dissociate, white blood corpuscles and red blood corpuscles, HBC, WBC separate అయిపోతాయి. దాంట్లో ఉండే ప్లాస్మా that will separate like water. So blood, it is very important. What is the pH value of blood? It is a little bit basic, more than 7. అది తక్కువ కనుక ఉన్నట్లయితే, అంటే ఎసిడిక్ నేచర్ ఉన్నట్లయితే బ్లడ్ మనకి బాడీలో సక్రమంగా ఉండదు. కాబట్టి ఎసిడిక్ నేచర్, రిమెంబర్ దిస్, మన శరీరంలో ఉండేటువంటి దాదాపు అన్ని ఎక్స్క్రేషన్స్ ఆర్ ఊజింగ్ అవుట్స్. ముక్కులో నుంచి శ్లేష్మ వచ్చిన, సెలైవా ఫ్రమ్ మౌత్, యూరిన్, ఆల్ దీస్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. బట్ ద body in total, if you consider the total body,
irrespective of the excretions or other substances present in our body, it is having basic nature. 7 కన్నా తక్కువ ఉండే ఛాన్స్ లేదు. 7 కన్నా తక్కువ ఉంటే మనకి ఏదో ఒక జబ్బు ఉంది అని అర్థం. ప్యాథాలజీ దాంట్లో మొట్టమొదటి ప్యాథాలజీ ల్యాబ్ అంటే రక్త పరీక్ష, స్ఫోటం టెస్ట్ అండ్ సెలైవా టెస్ట్. కరోనా, ఇప్పుడు కరోనాకి మేము ఏం చేస్తున్నాం, ముక్కులో నుంచి నోట్లో లాలాజలాన్ని, గొంతులో ఉండేటువంటి కొంత శ్లేష్మాన్ని తీసుకుని దాంట్లో నుంచి వైరస్ కోవిడ్-19 పాజిటివ్ నెగిటివ్ అనేది చూస్తున్నాం. సో ఈ pH రేంజ్ చూస్తే అన్నిట్లోనూ ఎసిడిక్ నేచరే కనిపిస్తుంది. టోటల్గా బాడీని కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ బేసిక్. సో 7 అంటే న్యూట్రల్, 7.8 అంటే బేసిక్ నేచర్, సిఆర్. సో 7 వరకు బ్లూ కలర్. గ్రీన్ అంటే యాసిడ్. బ్లూ దాటిపోయింది అంటే దిస్ వన్ ఈజ్ బేస్. సో బేసిక్ నేచరే కలిగి ఉండాలి బాడీ. రక్తం కానీ లేదా మన శరీరంలో బ్లడ్ టెస్ట్, ముఖ్యంగా బ్లడ్ టెస్ట్ చేస్తే బేసిక్ నేచర్ ఉండాలి. ఎసిడిక్ నేచర్ ఉంది అంటే దట్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ సమ్ డిసీజ్. ప్యాథాలజీలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ pH స్కేల్లో చూడండి, బ్యాటరీ యాసిడ్, హైడ్రోక్లోరిక్, మన పొట్టలో ఏర్పడేటువంటి జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యేటువంటి డ్యూరింగ్ డైజెషన్ స్టమక్ విల్ లిబరేట్ దిస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. లెమన్ జ్యూస్, యాసిడ్ రెయిన్స్, వాటి pH వాల్యూ ఎంత ఉంటుంది? యాసిడ్ రెయిన్ 4 to 5 ఆ రేంజ్లో ఉంటుంది. బ్లాక్ కాఫీ ఈజ్ ఎక్కువగా కాఫీ, రోజుకి 4-5 సార్లు కాఫీ టీ తాగితే కడుపంతా మంట పుట్టడము, త్రేణుపులు రావడము ఇలా జరుగుతుంది బికాజ్ ఆఫ్ దిస్ ఎసిడిక్ నేచర్. సో యాసిడ్ ఎక్కువ ఉండకూడదు. కాఫీ తాగాలనిపిస్తే 1 cup. If you want to consume many number of cups of coffee or tea, it should be mixed with much more milk. ఎందుకంటే మిల్క్ బేసిక్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి మనకు ఎసిడిటీ అనేది రాకుండా చూస్తుంది. సో యూ మస్ట్ రిమెంబర్ దిస్ అండ్ దట్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇమేజ్ని మీ బ్రెయిన్లోకి పెట్టేసుకోవాలి. pH రిబ్బన్, ఆ రిబ్బన్ని ఆ ఇమేజ్గానే బ్రెయిన్లో ఉన్నట్లయితే ఏ రకమైనటువంటి క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. నౌ రెయిన్ ఈజ్ కాల్డ్ యాసిడ్. యాసిడ్ రెయిన్ అని ఎప్పుడు అంటాం? 5.6 అంతకంటే తక్కువ ఉంటే ఎసిడిటీ పెరిగిపోతుంది. ఇందాక మనం డిస్కస్ చేస్తాం, జస్ట్ నౌ ఐ డిస్కస్ వెన్ ద pH నెంబర్ ఈజ్ డిక్రీజింగ్, then acidic nature is increasing. That means acidic nature is increasing. Lower the pH number, stronger the acid, stronger the acidic nature. Higher the pH number, stronger the basic nature. కాబట్టి న్యూట్రల్ అంటే 7 సాధారణంగా మన వాతావరణం ప్రశాంతంగా ఉండి పొల్యూషన్ ఏమీ లేకపోతే, ఈ మధ్య కరోనా వల్ల ట్రాఫిక్ లేక పొల్యూషన్ బాగా తగ్గిపోయి రెయిన్ వాటర్ ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చింది అని సైంటిస్టులు చెప్పారు. అలాగే గాల్లో ఉండేటువంటి pH టెస్ట్ చేస్తే న్యూట్రల్, దాదాపు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అన్నీ అబ్నార్మల్గా తగ్గిపోయాయి అని చెప్పుకున్నాం. సో పొల్యూషన్ వల్ల టాక్సిక్ అంటే సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వీటి ప్రెజెన్స్ వల్ల యాసిడ్ రెయిన్స్ వస్తుంటాయి. ముఖ్యంగా నైట్రిక్ యాసిడ్ ఎక్కువగా కలవటం. సో 7 లోపు ఉంటుంది. 7 కన్నా తక్కువ ఉంటే యాసిడ్ రెయిన్ అంటాం. 7 అంటే న్యూట్రల్ కాదు. 6 ఈజ్ ఎసిడిక్, బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వెరీ వీక్ యాసిడ్. దానివల్ల మనకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. యాసిడ్ రెయిన్ వస్తే మొక్కలు, పంటలు పాడైపోతాయి, చెట్లు పాడైపోతాయి, చెట్ల మీద వచ్చేటువంటి ఈల్డింగ్ వెజిటబుల్స్ మొత్తము డ్యామేజ్ అవుతాయి. సో pH అబౌవ్ 7 ఉంటే బేసిక్ నేచర్, దాన్ని యాసిడ్ అని అనము, యాసిడ్ రెయిన్ అని అనము.
సో 5.6. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది అనేది మనం చూసుకోవాలి. 6 అనేది వెరీ డైల్యూట్, వెరీ వీక్ యాసిడ్ కాబట్టి, అంటే ఆల్మోస్ట్ 7కి దగ్గరగా వస్తుంది కాబట్టి 5.6 కన్నా తక్కువగా ఉండేటువంటిది యాసిడ్ రైన్ అని మనం భావించాలి. సో అగైన్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ribbon, pH ribbon. Sodium hydroxide is A. Akkada properties are given. Which property is more related to sodium hydroxide, that we have to find out and we have to answer. Weak base. Is it a weak base? ఇంత చాలాసార్లు చెప్పుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఇవి స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ బేసెస్. సో వీక్ బేస్ కాదు, వీక్ యాసిడ్ కాదు, స్ట్రాంగ్ యాసిడ్ కాదు. సో స్ట్రాంగ్ బేస్. సోడియం హైడ్రాక్సైడ్ ఐనేజెస్ ఇన్ వాటర్ 100% ఐనేజ్ అవుతుంది. కాబట్టి ఐనేజ్ అయినప్పుడు ఎనర్జీ కూడా ఐనైజేషన్ ఎనర్జీ అని అంటాం, KW, వాటర్ అయాన్ ప్రోడక్ట్ అని అంటాం. మీకు నెక్స్ట్ ఇంటర్మీడియట్లో వాటి గురించి తరగతి. నౌ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. సో సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఇలాంటివి ఇచ్చినప్పుడు స్ట్రాంగ్ బేసెస్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నౌ an aqueous solution with pH is equal to 1, very very lowest నెంబర్, ఆల్మోస్ట్ 0కి దగ్గరలో ఉంది. 1 చిన్న నెంబర్ కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. 1 ఉంది అంటే అత్యంత బలమైన ఆమ్ల గుణం ఉంది, వెరీ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్లీ ఎసిడిక్ అని దాని అర్థము. 14 స్ట్రాంగ్లీ బేసిక్. ఇన్ బిట్వీన్ 1 and 13 యాసిడ్ నేచర్ తగ్గుతూ బేసిక్ నేచర్ పెరుగుతుంది. 13 నుంచి లోపలికి వస్తూ ఉంటే 13, 12, 11, 7, 6. సో బేసిక్ నేచర్ డిక్రీజెస్. Gradually basic nature decreases and acidic nature will increase. So this is the pH scale. Now calcium oxychloride. What is calcium oxychloride? It is bleaching powder. Calcium oxychloride will liberate chlorine gas in presence of, దేంతో కలిస్తే క్లోరిన్ గ్యాస్ బయటకు వస్తుంది. బ్లీచింగ్ పౌడరు రోడ్ మీద, కాలువల దగ్గర ఎవరైనా పొలిటికల్ లీడర్స్, ఆఫీసర్స్, అలాగే పండగలు ఇటువంటి వచ్చినప్పుడు, ఎక్కువ పాపులేషన్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, పబ్లిక్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు బ్లీచింగ్ పౌడర్ వేస్తాం. అలాగే ఇళ్లల్లో కూడా టు క్లీన్ అవర్ సరౌండింగ్స్. నవేడేస్ బికాస్ ఆఫ్ దిస్ కరోనా presence, we are using abundant quantity of bleaching powder. స్కూళ్ళల్లో, కాలేజీల్లో, హాస్పిటల్స్లో బ్లీచింగ్ పౌడర్ వాడుతున్నారు. దాంట్లో నుంచి ఆటోమేటిక్గా పంజెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎండ తగిలితే పంజెంట్ స్మెల్ వస్తుంది. పంజెంట్ స్మెల్ వచ్చింది అంటే ఖచ్చితంగా క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. దట్ పంజెంట్ స్మెల్ ఇండికేట్స్ కాల్షియం ఆక్సీక్లోరైడ్ ఈజ్ డిసోసియేటింగ్. దాని అంతటా అదే విడిపోతుంది, కాల్షియం ఆక్సైడ్ క్లోరిన్గా విడిపోతుంది అన్నమాట. సో ఎప్పుడు త్వరగా క్లోరిన్ని ఇస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. ఇట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్తో కలిస్తే, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ కంబస్టివ్, అదేమి మండించేది కాదు. తర్వాత కాల్షియం ఆక్సీక్లోరైడ్తో ఇది చర్య జరపదు. దాని వ్యాలెన్సీ కార్బన్ డైఆక్సైడ్, కాల్షియం ఆక్సీక్లోరైడ్ మాలిక్యూల్స్ కలిసేటువంటి అవకాశం లేదు. కార్బన్ మోనాక్సైడ్ అసలు ఏ రకమైన చర్యల్లోనూ పాల్గొనదు. నైట్రిక్ ఆక్సైడ్ కొంత రసాయనిక చర్యలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికంటే రియాక్టివిటీ, దట్ రియాక్టివిటీ ఈజ్ లిటిల్ బిట్ more comparing to carbon dioxide and carbon monoxide, but NO is also little bit stable. So HCl ఒక్కటే highly reactive. కాబట్టి HCl, this is కాల్షియం ఆక్సీక్లోరైడ్, మనం బేస్లో నుంచి వచ్చినటువంటిది. దానికి ఆమ్లం కలిపాం, యాసిడ్ HCl. సో రియాక్షన్ విల్ టేక్ ప్లేస్. సీ హౌ ద రియాక్షన్ విల్ టేక్ ప్లేస్. కాల్షియం ఆక్సీక్లోరైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఈ రెండు కలిసి కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ క్లోరిన్ గ్యాస్. ఇక్కడ ఆన్సర్లో అదొక్కటి ఇవ్వలేదు, కాంబినేషన్లో ఇచ్చారు. కాబట్టి ఇంకోటి ఏది చర్య జరుపుతుంది?
నైట్రిక్ ఆక్సైడ్తో కార్బన్ మోనాక్సైడ్ ఈ రెండు కాల్షియం ఆక్సిక్లోరైడ్తో చర్య జరిపే అవకాశాలు జీరో లేదు. కార్బన్ డైఆక్సైడ్ నౌ try to write the chemical equation. If we are able to write the chemical equation and it is balanced, if you are able to balance the chemical equation, then you can say that type of chemical reaction will happen. So calcium oxychloride, carbon dioxide liberate, or this will give calcium carbonate and chlorine. It is a itself it is a balanced equation. We need not balance again. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి సాల్ట్ కాల్షియం కార్బనేట్ అనేటువంటి సాల్ట్ ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. అంతే రియాక్షన్ అవుతుంది. ఎగ్షెల్స్ బోన్స్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బోన్. ఎగ్షెల్ కంటెన్స్ నాట్ ఓన్లీ ఎగ్షెల్స్, స్నేల్స్, ఆల్చిప్పలు అంటారు, శంఖము, గవ్వలు, వీటన్నిటిలోనూ ఉండేటువంటిది కాల్షియం కార్బనేట్. కర్డ్ కెనాట్ బి స్టోర్డ్ ఇన్. సో ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెటల్స్ ఆర్ మెటలైట్స్ ఇచ్చారు. బ్రాస్, మిశ్రమ లోహాలు. బ్రాస్ అంటే ఇత్తడి, కాపర్ వెసల్, రాగి, స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ స్టీల్. జనరల్గా స్టీల్ అంటే మనం ఇనుప గిన్నెలు అనుకున్నాం, ఇనుప గిన్నెలు వాడడం కదండి ఇళ్లలో, స్టెయిన్లెస్ స్టీల్ అనే తీసుకోవాలి ఇక్కడ. బ్రాంజ్, కంచు అంటే బెల్ మెటల్, బ్రాంజ్ని బెల్ మెటల్ అంటాం. ఇత్తడి, కంచు, రాగి పాత్రలు స్టెయిన్లెస్ స్టీల్. వీటిలో పెరుగు చేయడానికి అంటే పాలని తోడు పెట్టడానికి పనికిరా. ఇక్కడ పాలు పెరుగుగా మారుతున్నప్పుడు ఏమిటి జరుగుతోంది? లాక్టో యాసిడ్ బ్యాసిల్లై ఏం చేస్తుంది? మొత్తము కార్బన్ డైఆక్సైడ్ని లిబరేట్ చేస్తూ ఎసిడిక్గా మారుస్తుంది. ద pH వాల్యూ ఆఫ్ మిల్క్ దట్ ఈస్ హయ్యర్ దాన్ 7. But the curd, when milk is curd, then during the curding process the pH value decreases. మిల్క్ యొక్క pH వాల్యూ ఎంత తగ్గుతూ ఉంటే కర్డింగ్ బాగా అయింది అని దాని అర్థం. కర్డింగ్ అయిందా లేదా, పెరుగు ఏర్పడిందా, చర్య జరిగిందా లేదా అనడానికి మనం pH వాల్యూ చూడాలి. pH వాల్యూ 7 కన్నా తక్కువలోకి వెళ్ళిపోతూ ఉంటే పెరుగు తయారైంది, దాన్ని తినడానికి వీలుగా ఉంది అని అర్థం. అంటే ఆమ్లగుణం పెరుగుతుంది. డ్యూరింగ్ కర్డింగ్ ప్రాసెస్ ద మిల్క్ ఈజ్ టర్నింగ్ ఇంటూ యాసిడ్. All the acids will react with these metals like brass vessel. బ్రాస్తో చర్య జరుపుతుంది. నిమ్మరసం పడింది, చింతపండు కానీ ఏదైనా పడింది అనుకోండి, మచ్చలు ఏర్పడతాయి. కాపర్ మీద గ్రీన్ కలర్ కోటింగ్ ఏర్పడుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రస్ట్, కాపర్ రస్ట్. దాన్ని చిలుము అని అంటాం. ఇంగ్లీష్లో అన్ని రస్ట్ అనే అంటాము, రస్టింగ్ అని అంటాము. తెలుగులో చిలుమెక్కింది, మకిలి పట్టింది, తుప్పు పట్టింది, జంగు పట్టింది అని అంటాం. ఇనుము జంగు పడుతుంది అంటే తుప్పు పడుతుంది. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్, ఇక్కడ స్టీల్ అనేది మనం ఇనుము కాకుండా స్టెయిన్లెస్ స్టీల్గా ఊహించుకోవాలి. ఈ మూడు కూడా పనికిరావు. థర్డ్ ఆప్షన్ స్టెయిన్లెస్ స్టీల్, ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ యాసిడ్. So brass vessel, copper vessel, bronze, this will immediately react with acid. So we cannot use such type of vessels for curding the milk.